వేట్ నా పేరు సందీప్. ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రేపు కౌంటింగ్ జరుగుతుంది. అయితే ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దే హవా అని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 2 కార్పొరేషన్లు బీజేపీ పాగా వేసే ఛాన్స్ ఉందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ చెబుతుంది. అయితే కార్పొరేషన్ల వేటలో వెనుకబడిన బీఆర్ఎస్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ తర్వాత 2వ స్థానంలో నిలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? వాస్తవ పరిస్థితులు ఏం చెబుతున్నాయి? ఇదే అంశంపై ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు డాక్టర్ మల్లేశ్వర్ గారు, అనలిస్ట్, అదేవిధంగా బొమ్మెర రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి గంగవరం వెంకటరెడ్డి గారు. ముందుగా మల్లేశ్వర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో మొత్తం మీద ప్రశాంతంగా రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన పరిస్థితి అంటే అక్కడక్కడ చిన్న చిన్న చితకాలు లాంటి ఘర్షణలు చోటు చేసుకున్నా కూడా రీపోలింగ్ అవసరం లేదని ఇప్పటికే ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తం మీద నిన్న ఎన్నికల సరళిని చూస్తే మీకేమనిపించింది? అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, ఇక్కడ బీజేపీ పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, అసలు కింగి ఎవరయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, జీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. వాస్తవంగా మనం ఊహించిన పద్ధతిలోనే ఓటర్స్ కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని ఏ పార్టీకి ఎడిజివ్వాలనే దాని మీద నిన్న పూర్తిగా వాళ్ళు నిర్ణయించుకోవడం వల్లనే దాదాపుగా 73% పోల్ అయినటువంటి పరిస్థితి. అంటే గతంతో పోలిస్తే చాలా తక్కువ. అయితే గతంతో పోలిస్తే కొన్ని చోట్ల తక్కువనే, కొన్ని చోట్ల కొంత. ఇప్పుడు మున్సిపల్ కాడికి వస్తే చౌటుప్పల్లో 91 కావడం అనేది చాలా బ్రేకింగ్. తర్వాత ఈవెన్ నల్గొండలో 76% కార్పొరేషన్లు అవ్వడం కూడా కొంత బలంగా కాంగ్రెస్కి కాంగ్రెస్కి హవా కొనసాగిందనేది మనం అవపడతా ఉన్నాం. అయితే కాంగ్రెస్కు కొనసాగడానికి చాలా కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇలా అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్. ఇలా స్థానిక సంస్థలలో ఎవరు చూసేది కూడా ఏంటంటే అధికార పార్టీతోటి ఉంటే కొంత మనము అడ్వాంటేజ్ ఉంటుంది అనే ఒక ఆలోచనతోటి, అంటే ప్రజలు కూడా ఏంటంటే మా కాలనీ అభివృద్ధి కొరకు, మా డివిజన్ అభివృద్ధి కొరకు, మా వార్డు అభివృద్ధి కొరకు మనము మిగతా పార్టీలకు పట్టం కట్టడం వల్ల ప్రయోజనం ఉండదనే ఒక బలమైన ఆలోచనతోటి పార్టీలకు అతీతంగా కూడా ఉన్నటువంటి నీకు ఓటింగ్ చేసినటువంటి పరిస్థితి అప్పడతాం. మన 2023లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాదాపు అప్పుడు వచ్చినటువంటి 64 సీట్ల కాంగ్రెస్ విషయంలో పక్క పెడితే మిగతా అన్ని కూడా, అంటే జూబ్లీ హిల్స్ కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు, మన జరిగినటువంటి పంచాయతీ కావచ్చు, కాంగ్రెస్ది హవా కొనసాగడానికి ఏంటంటే ఈరోజు అధికార పార్టీ అంశం అనేది ఒకటి. నాడు పంచాయతీ ఇక్కడికి వస్తే ఏంటంటే ఈడ పార్టీ గుర్తులు లేకపోయినా కూడా పంచాయతీ ఎన్నికలలో వ్యక్తుల ప్రభావం బాగా పడుతుంటాయి. వ్యక్తుల ఇమేజ్, వ్యక్తుల గుణగణాలు, వ్యక్తిత్వము, ఇవన్నీ కూడా ఆధారపడి పంచాయతీ మీద ఉన్నది. కానీ ఇప్పుడు ఈ స్థానిక సంస్థలలో పంచాయతీ కంటే ప్రధానంగా కార్పొరేషన్, ఈ మున్సిపల్స్ది ఒక, ఎందుకంటే పార్టీ గుర్తులకు సంబంధించింది కనుక, అంటే ఏ పార్టీ ఏ లెవెల్లో ఉన్నది, ఈ ప్రజలకు అనుకూలంగా ఉందా, ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పిస్తున్నారు అనేది మనము రేపు ఈ ఫలితాలు. కానీ 90% మేమే గెలుస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ ఇప్పటికీ ప్రకటించిన పరిస్థితి. కాకపోతే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ మాత్రం 35% ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. అంటే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అయినటువంటి సందర్భం ఉన్నది. కొన్ని సందర్భాలలో మిస్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. ఎందుకంటే అన్ని మనం, కాకపోతే ఏంటంటే పీపుల్ పల్స్ కొంత వాళ్ళు శాస్త్రీయంగా వాళ్ళ అంటే వాళ్ళకి చేసినటువంటి సర్వే కొంత మనము నమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు వాళ్ళు 29 to 36 బీఆర్ఎస్ ఇచ్చిందంటే బీఆర్ఎస్ కూడా చాలా పుంజుకున్నట్టు. ఎందుకంటే వాళ్ళకు పార్లమెంట్ ఎన్నికల్లో 0 వాళ్ళ పరిస్థితి. మరి పర్సంటేజ్ ప్రకారంగా కూడా 16 ఏదో సంథింగ్ ఏదో ఉంది. అంటే దాదాపుగా గ్రాఫ్ ఒక్కటేసారి అసెంబ్లీ నుంచి పడిపోవడము, వాళ్ళ బీజేపీకి కలిసి రావడం అనేది జరిగింది. కానీ ఇక్కడ బీజేపీ అప్పుడు పార్లమెంటుకును ఇక్కడ ఉన్నటువంటి తేడా ఏంటంటే, అప్పుడు మనం ఓడిపోయినా పర్వాలేదు, బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ను నివారించవచ్చు అనే ఒక లోపాయికార ఒప్పందము కావచ్చు, లేకపోతే స్నేహపూర్వకమైనటువంటి అటాచ్మెంట్ కావచ్చు.
దాంతో కొంత సపోర్ట్ చేసినట్టు చేయడం వల్లనే 8 సీట్లు వచ్చినాయి. ఆ 8 సీట్ల మీద బీజేపీ బలంతో వచ్చినటువంటి సందర్భం కంటే బీఆర్ఎస్ అంటే మీడియేటర్స్ కావచ్చు, బీఆర్ఎస్ సెకండ్ క్లాస్ లీడర్స్ కొంత కాంగ్రెస్ గెలిస్తే మనం ఇంకా ఇబ్బంది పడతామనే భయంతో అటు కొంత క్రాచ్ చేసి లెవెల్ చేశారు. అయితే ఇవాళ బీఆర్ఎస్ 0 కావడం వల్ల జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ పోవడానికి ఇక రేపు బీఆర్ఎస్ పని అయిపోయిందిలే, ఇక బీఆర్ఎస్కి ఏం లేదు, నెక్స్ట్ ప్రత్యామ్నాయం బీజేపీ అనే పరిస్థితి ప్రచారాన్ని అడ్డుకోవడం కొరకు ఇవాళ దాదాపుగా 116 మున్సిపాలిటీలలో 7 కార్పొరేషన్లలో కాలుకు బల్బం కట్టుకొని బీఆర్ఎస్ నాయకత్వం అంతా తిరిగినటువంటి సందర్భం. ఆ ప్రయత్నంలో భాగంగానే కొంత వీళ్ళకు ఇప్పుడు ఎన్ని 20 సీట్లు వచ్చినా, 15 వచ్చినా, 20 వచ్చినా, 25 వచ్చినా అది కొంత బీఆర్ఎస్ మైలేజ్ గానే భావించాలి. మనం ప్రధానంగా ఇదొకటే కాకుండా ఏంటంటే వాటికి బీఆర్ఎస్ కు రావడానికి ఏంటంటే కొంత కాంగ్రెస్ మీద వ్యతిరేకత, అంటే వాళ్ళ 6 గ్యారంటీల పైన కావచ్చు, తర్వాత ఇక్కడ కొన్ని స్థానిక సమస్యల విషయంలో కావచ్చు, కొంత ఫోకస్ చేసే దాంట్లో కొంత ఇది చేయడం కూడా జరిగింది. దానికంటే కూడా ప్రధానంగా పైసల పంపకానికి ఏ పార్టీ వెనుకాడలేదు. ఎందుకంటే ఓటును దాదాపుగా ఒక 1000 రూపాయల నుంచి, అంటే రిజర్వ్డ్ వార్డ్ డివిజన్తో సహా 1000 రూపాయల నుంచి 10,000, 20,000 వరకు కూడా కొన్నాడు అనే మన మీడియాలో చూసినాం. మరి పట్టుకునే సందర్భాలు కొంత ప్రచారం కూడా చూసినాం. కాబట్టి అది ఆ ప్రభావం కూడా ఉన్నది. కాకపోతే అలా ఒక బీజేపీ పంచిందనో, కాంగ్రెస్ పంచిందనో, లేకపోతే బీఆర్ఎస్ పంచిందనో ఎవరిని నిందించాల్సినటువంటి అవసరం లేదు. అన్ని పార్టీల అభ్యర్థులు కూడా బలంగా ఉన్న వాళ్ళే పోటీ చేశారు. ఆ పద్ధతులలో వాళ్ళు ఇప్పుడు ఓటర్స్ కూడా ఏమవుతారంటే, నువ్వు అభివృద్ధి ఏం చేస్తావనే తదుపరిగానే ఇప్పుడు నాకేమి ఇస్తావనే దానికి కొంత అలవాటు పడ్డట్టు అవుపడతా ఉన్నది. ఆ పరిస్థితిని అధిగమించాలంటే మరి మనకు శేషన్ లాంటి ఒక ఎన్నికల కమిషనర్, ఒక మహానుభావుడు వచ్చి దాన్ని నివారిస్తే తప్ప ఇది అడ్డుకుని లేదు. కాకపోతే ఈ పద్ధతిలో కొంత వాళ్ళు ఆశించారు. ఆ పద్ధతిలో ఇక్కడ కూడా అన్ని పార్టీలు ఇది చేసినటువంటి సందర్భాన్ని కూడా చూసినాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఎందుకంటే ఎన్నికలు అనేది, ఎందుకంటే ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు కొంత అనుకూలంగానే వస్తాయి. అయితే మహేష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు 90% రీచ్ కాకపోయినా 70 to 80% అయితే పక్కా మనకు ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఆదరించిన తీరు కావచ్చు, అది కొంత మనకు అటువంటి ఫలితాలు అయితే వస్తాయని నేను మనవి చేస్తాను. రైట్. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. మొత్తం మీద ఏం చెప్తారు? అక్కడక్కడ ఘర్షణలు లేకపోతే దొంగ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు మీరు. దానికి సంబంధించి మొత్తం మీద నిన్న మీకు ఎన్నికల సరళి చూస్తే ఏమనిపించింది? ఇప్పుడు ఒక్కటండి, గత ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేయడము, డబ్బు విచ్చలవిడిగా పంచడము, మా అభ్యర్థులను బెదిరించడము, కొట్టడము, మక్తల్లో జరిగిన సంఘటన దురదృష్టవశాత్తు ఏదైతే జరిగిందో వీటన్నిటి యొక్క ప్రభావం అధికార పార్టీ ఉపయోగించుకున్నటువంటి సందర్భం ఇది. సరే, దాని గురించి ఇప్పుడు చర్చ లేదు, కానీ ప్రజలు తీర్పు ఇచ్చినారు. ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయని అంటున్నాము. ఎగ్జిట్ పోల్స్ ఏనాడు కరెక్ట్ గా చెప్పిన తెలంగాణలో అనేటువంటిది మనకు కనపడుతున్నటువంటి అంశము. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికి మాకు 2-3 సీట్లు వస్తాయని చెప్పినారు. అట్లా లేదు, 35% ఓట్లు వచ్చినాయి. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీకి జరిగినటువంటి ఎన్నికల లోపల ఆ పార్టీలు పోటీ చేయలేదు. మేము 2 సీట్లు మేము గెలవడం జరిగింది. గతంలో జీహెచ్ఎంసీలో మేము 48 సీట్లు గెలిచినాం. కాంగ్రెస్ లకు 4 సీట్లు వచ్చినాయి. దుబ్బాక, హుజరాబాద్ ఆ ఉప ఎన్నికల లోపల మేము బ్రహ్మాండంగా గెలిచినాం. కాంగ్రెస్ కు డిపాజిట్ దక్కలేదు. నేను ఎందుకు చెప్తున్నాను చరిత్ర అంటే, వాళ్ళు చెప్పేటువంటిది 4 నెలలు 64 సీట్లు గెలిచిన తర్వాత జరిగిన లోకసభ ఎన్నికల లోపల మేము 8 సీట్లు గెలిచినాము. అది అట్లొచ్చినాయా, వాళ్ళ ఓట్లు వచ్చినాయా, వీళ్ళ ఓట్లు వచ్చినాయా అనేటువంటిది ఉన్నట్లయితే, మరి ఇప్పుడు మీరు గెలిచిండ్రు, మొన్న మీరు గెలిస్తే ఎవరు ఓట్లు వస్తే గెలిచిండ్రు, మీరు 64 సీట్లు అది చెప్పుకోవాలి కదా. కాబట్టి అది కాదు, ప్రజల యొక్క తీర్పును అవమానించడం, అవహేళన చేయడం అట్లా పద్ధతి కాదు. ప్రజలు ఎప్పటికప్పుడు ఎవరు ప్రత్యామ్నాయం అనుకుంటే వాళ్ళు ఓటేస్తారు, అంతే. అది రేపు మాకేయచ్చు, మీకేయచ్చు, మాకేయకపోవచ్చు. ఇది కాంగ్రెస్ లో నేర్చుకోవాల్సినటువంటి మొదటి సూత్రం. ఆయనే చెప్తున్నాడు. ఇప్పుడు నిజామాబాద్ లో అలా పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు, అడ్రస్ లేకుండా పోతున్నాడు. లోకసభ ఎన్నికల లోపల అదే జరిగింది. ఇంకా ఏం కావాలా? గతంలో రేవంత్ రెడ్డి గారు పోటీ చేసినటువంటి మల్కాజ్గిరిలో ఓడిపోయినారు.
మహబూబ్నగర్ జిల్లా ఆయన సొంత జిల్లా, అక్కడ ఓడిపోయినారు లోక్సభలో. ఇవన్నీ చరిత్ర. అట్లా అంటే చెప్తే వాళ్ళకి ఏం లేదు అని మేము చెప్పమంటారా? వాళ్ళిద్దరు ప్రజల్లో పలుకుబడి లేదంటారా? అది కాదు, ప్రజల తీర్పును గౌరవించడము నేర్చుకోవాలి తప్ప టీఆర్ఎస్ ఓట్లు వచ్చినాయి, బీఆర్ఎస్ ఓట్లు వచ్చినాయి, అది వచ్చినాయి, ఇది వచ్చినాయి కాదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఈ సర్వేల గురించి వచ్చినప్పుడు ఏనాడు కూడా వాటికి స్పష్టత లేదు. వాటికి సంబంధించినటువంటి ఒక దూరదృష్టి గల ప్రతి సర్వే కూడా ఏదో ఒక పార్టీకి అనుకూలంగానే ఉన్నటువంటిది. ఏదో ఒకటి 2 సర్వేలు ఏమున్నాయి ఏం కథ అనేటువంటిది మనం చూడవలసినటువంటి అవసరం ఉంది. తీర్పు భద్రంగా, ప్రజల తీర్పు బ్యాలెట్ బాక్స్ లో ఉంది. ఏ తీర్పు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ ఏమి అనుమానం లేకుండా అట్లా గెలిచినాము, బ్యాలెట్ పేపర్ల ద్వారా గెలిచినాము, బ్యాలెట్ పేపర్ లేకుంటే ఓడిపోయామని కాంగ్రెస్ ఏదైతే జాతీయ స్థాయిలో చేస్తున్నట్టు అటువంటివి చెయ్యమేమో. కాకపోతే ఎన్నికలలో అధికార పార్టీకి అనుకూలంగా కొంత ఉంటది, అది ఏ పార్టీ అయినా ఉంటది. ఇప్పుడు పోల్చుకోవాలా? ఇప్పుడు ఒకటి మిత్రమా, మనం ఎవరికి ఎక్కువ వచ్చినాయి ఎవరికి తక్కువ వచ్చినాయి అనేటువంటిది ఇప్పుడు 106 సీట్లు బీఆర్ఎస్ కు ఉన్నాయి. మరి ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయి? కాంగ్రెస్ కు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఉండే, ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయి? ఏ అధికారంలో 75 సంవత్సరాలుగా మేము ఏ అధికారంలో లేవు తెలంగాణలో, మాకెన్ని వస్తాయి? ఇప్పుడు ఒక మెడికల్ రిపోర్టు 6 నెలల కింద మీ ఆరోగ్యానికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్ ఏంది, ఇప్పుడు ఉన్న రిపోర్ట్ ఏంది అనేది. కాబట్టి ఇవాళ ఇంప్రూవ్ అయిందంటే ఇంప్రూవ్ అయిందని చెప్తాం తప్ప అట్లా ఉన్నదని చెప్పలేం కదా. కాబట్టి తప్పకుండా ప్రజలు రేపు తీర్పు ఇవ్వబోతున్నారు. ఆ తీర్పుని మేము గౌరవిస్తాము. 2-3 విషయాలు ఉన్నాయి దీంట్లో. ఈ మున్సిపాలిటీలు మేము గెలిచినాం వాళ్ళు గెలిచినాం అనే లెక్కలు ఏవైతే ఉన్నాయో అట్లా ఉండదు. వాళ్ళే చెప్తున్నారు సుమారుగా 30 స్థానాల వరకు, 25 నుంచి 30 స్థానాల వరకు సందిగ్ధంగా ఉంటది. ఎక్కడ కూడా ఏ ఒక్క పార్టీకి కూడా తీర్పు రాదు అనేటువంటిది. మరి అవి ఎక్కడ పోతాయి? ప్రతి నియోజకవర్గంలో ప్రతి మున్సిపాలిటీలో మేము ఖాతా ఓపెన్ చేస్తున్నాము. ఎవరు కీలకంగా అవుతారు, ఎవరు కారు అనేటువంటిది కూడా ఒక భాగము. రెండవది మున్సిపాలిటీలు గెలవడం ఒక భాగము, మరి కౌన్సిలర్స్ వార్డులు గెలవడం ఒక భాగము. ఆ సంఖ్య కూడా రావాలి కదా, అది కూడా ప్రజల తీర్పే కదా. పర్సంటేజ్ ఆఫ్ ప్రజల ఓట్లు ఎంత ఇచ్చినా అన్నట్టు కదా. ఎవరైనా గెలవాలి కాక, మేము గెలిచినా వాళ్ళు గెలిచినా టీఆర్ఎస్ గెలిచినా కూడా. బట్ ఇవన్నిటినీ అంచనా వేయకుండా, శాస్త్రీయంగా వీటి మీద పరిశీలన చేయకుండా మేము గెలిచినామనే క్యాంపులు, ఇప్పుడు రేపటి నుంచి క్యాంపులు స్టార్ట్ చేస్తారు. అధికార పార్టీ బెదిరిస్తుంది. రెండో విషయం, 2 ఏళ్లే దాటింది. ఇప్పుడే ప్రజలు పార్టీ మీద అధికార పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నా ఇంకా కొన్ని పనులు అయితే ఏమో చేస్తే ఏమో అని అంటది. అసలు తీర్పులు ముందుంటది. ఇప్పుడు టీఆర్ఎస్కి వచ్చే ఓట్ల శాతం ఎంత, బీజేపీకి వచ్చే ఓట్ల శాతం ఎంత, వాళ్ళకు వచ్చేటువంటి పర్సంటేజ్ ఆఫ్ ఏదైతే వార్డ్స్ ఉన్నాయో ఎంత, మాదెంత, కాంగ్రెస్ కు వచ్చేది ఎంత, ఇవన్నీ బేరీ చేస్తా కదా ప్రజల్లో. రేపు ఎట్లా జరిగింది వాళ్ళు చెప్పుకున్నట్టుగా 90% వస్తుంది, 80% వస్తున్నట్టుంటే పగటికెళ్ళలేవి. కాబట్టి భారతీయ జనతా పార్టీ మా అసెస్మెంట్ మాకున్నది. మేము బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రజలు మా వైపు చూస్తున్నది అనేటువంటిది. ఇవాళ మేము 70% గెలుస్తాం, 80% గెలుస్తామని మేమేం చెప్పడం లేదు. మా స్థానము, మా ప్రజల్లో ఉండేటువంటి ఆదరణ పెరుగుతుందా లేదా అనేటువంటి ఒక అంచనాకు వచ్చినప్పుడు తప్పకుండా పెరుగుతుంది. సర్పంచ్ ఎన్నికల లోపల సుమారుగా 900-950 సీట్లు మేము గెలవడం జరిగింది. గతంలో మేము 163 సీట్లు మాత్రమే ఉన్నటువంటిది. కాబట్టి ఒక 5-6 సంవత్సరాలుగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఆతృతతో, అభిమానంతో మద్దతు ఇస్తున్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా ఎన్నికలు కనపడుతున్నటువంటిది. మేము అయిపోయింది మొత్తం టోటల్ గా గెలిచేసిన మేము ఏం చెప్పడం లేదు. కాబట్టి ఆ కొనలో ఆలోచించినప్పుడు టోటల్ గా ఈ ప్రభుత్వం మీద రేపు వచ్చేటువంటి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా వచ్చిన పర్సెంటేజ్ ఆఫ్ వార్డ్స్ కానివ్వండి, మున్సిపాలిటీలు కానివ్వండి, వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు ఏమని సర్వేలే చెప్తున్నాయి బీఆర్ఎస్ కు 30 వరకు వస్తాయని చెప్పి. మరి ఎటు పోయినట్టు ఎవరి మీద అసంతృప్తి ఉన్నట్టు? అది ప్రభుత్వం మీద అసంతృప్తి ఉన్నట్టే కదా. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఒక అంచనాకు రావడం అనేటువంటిది బాగుంటుంది తప్ప వాటిని పట్టుకొని వాళ్ళు ఏదో అయిపోయిందిగా, ఖతం అయిపోయింది, ఆ పార్టీ ఖతం అయిపోయింది అని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ప్రజలు, నిష్ణాతులు, మేధావులు, ఆలోచన పరులు ఎప్పుడు ఏ సమయంలో ఏ తీర్పు ఇవ్వాలనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు. ఆ తీర్పును గౌరవించడం అనేది ప్రజాస్వామ్యంలో ప్రాథమిక బాధ్యత అని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్. డాక్టర్ శివకుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. శివకుమార్ గారు, నేను మీ దగ్గరికి వస్తాను. ఒకసారి మీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. రామ్మూర్తి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మొత్తం ఈ 7 కార్పొరేషన్లలో 5 కాంగ్రెస్, 2 బీజేపీ కైవసం చేసుకుంటున్నది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అంటే మీరు 3వ డిజిట్ కి పరిమితం అయ్యారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. మీరేం చెప్తారు? అందరికీ నమస్కారం. జీ తెలుగు ప్రేక్షకులకు, నాతో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, నిజంగా అధికార పార్టీ అహంకారానికి, ప్రజల తిరుగుబాటుకు మధ్య జరిగిన ఎన్నికలుగా భావించాలి. ఎందుకంటే ప్రజలకు చాలా క్లియర్ గా మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో తొడపాశం పెట్టారు, ఇప్పుడు ఎన్నికల్లో లాగి సంపద కొట్టారు, రేపు జరగబోయే ఎన్నికల్లో తుక్కురం ఉమ్మేసే పరిస్థితికి అధికార పార్టీ తీసుకొచ్చుకున్నది. కారణం అరాచకం, అక్రమాలు,
బెదిరింపులు, దాడులు, కిడ్నాపులు, డబ్బుల పంపిణీ, మద్యం పంపిణీ, మభ్యపెట్టుడు, ప్రలోభ పెట్టుడు. ఇది తప్ప వీళ్ళు మేము ఇది చేశాము ఈ 2 సంవత్సరాలలో, ఇగో ఇది చేయలేరు అని చెప్పే పరిస్థితిలో, ఇగో ఇది చేస్తాము అని చెప్పే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేకుండా పోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఇట్లాంటి ఎన్నికలు నేను ఎక్కడ చూడలేదు, ఎప్పుడు చూడలేదు కూడా. ఎందుకంటే నేను కూడా ఈ 3-4 సార్లు ఎన్నికల కమిషన్ కు పోయి ఫిర్యాదు చేసిన మా పార్టీ తరఫు నుండి ఎక్కడెక్కడ బెదిరిస్తున్నారు, ఎక్కడెక్కడ ప్రలోభ పెడుతున్నారు, పోలీసులను కూడా ఇష్టానురాజ్యంగా తిట్టడం, వాళ్ళని వాడుకునే విధానం. నిజంగా ఎన్నికల కమిషన్ అట్టర్ ఫ్లాప్ అయిందండి, అట్టర్ ఫ్లాప్ అయింది. వాళ్ళు రేవంత్ రెడ్డి జేబు సంస్థగా మారిపోయింది ఎన్నికల కమిషన్. వాళ్ళకు అర్థం కావడం లేదు, వాళ్ళు ఏం చేయాలో చెప్పే పరిస్థితిలో కూడా వాళ్ళు లేకుండా పోయారంటే ఎన్నికలు అంత దౌర్జన్యకరంగా జరిగాయి. అయినా ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళు ఈ 2 సంవత్సరాల్లో ఏం చేయలేదు కాబట్టి ఈ బెదిరింపులు, ఈ దాడులు, ఇవన్నీ బూతులు మాట్లాడడం, ఇష్టం వచ్చిన ఒక మంత్రులు పోదాం. కానీ కార్పొరేషన్ లో మీరు కూడా వెనుకబడ్డ పరిస్థితి ఉంది కదా రామూర్తి గారు, కార్పొరేషన్ లో మీరు కూడా వెనుకబడ్డ పరిస్థితి ఉంది కదా. నేను చెప్తున్నాను, వెనకబడు అనేది వేరు, ప్రజలు స్పందించిన తీరు వేరు. ఇదిగో ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు కొంత ఎడ్జ్ ఉంటది, అది మిత్రులు కూడా పెద్దలు కూడా చెప్పారు. ఎడ్జ్ ఉంటది, ఎప్పుడు ఎడ్జ్ ఉంటది? నిజంగానే అధికార పార్టీ చెప్పిన హామీలు నెరవేరుస్తూ బ్రహ్మాండంగా ముందుకు పోతుంటే ఇంకో ఇవి చేస్తాము. మేము కూడా వచ్చిన సీట్లు మేము ఎన్ని గెలిచాము? దాదాపు 100కు పైసలకు మేము గెలిచినాం కాబట్టే, మేము చేసినాం కాబట్టి చెప్పినాం, ప్రజలు కూడా అలా స్పందించారు. ఇక్కడ అది లేదు. ఇక్కడ మేము చేసినాము, ఇది చేస్తామని చెప్పే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. అందుకని మేము అంటున్నాం, ప్రజల తిరుగుబాటు మొదలైంది. అది గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలు, రేపు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా, లేదా తర్వాత ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినా బ్రహ్మాండంగా గెలిచేది బీఆర్ఎస్ పార్టీ. సరే, బీజేపీ గురించి వాళ్ళు 1-2 జిల్లాలలో వాళ్ళు కూడా పుంజుకుంటున్నారు. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకమైన పాలన గురించి. అంతే కాబట్టి ఇప్పటికైనా మంత్రులు స్వయంగా ఉద్యోగుల్ని బెదిరించారని మనం ఆడియో చూసాం, వీడియోలు చూసాం. ఒక మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పోలీసులను పట్టుకొని కూడా ఆ నుండి ఆ వరకు తిట్టే పరిస్థితులకు వచ్చిందంటే ఏంది ఈ అహంకారం, ఏంది ఈ బలుపు, ఏం చూసి వీళ్ళ అహంకారం, ఎందుకు ఇంత మదం? కాబట్టి ఈ అహంకారాన్ని దించాల్సిన అవసరం ప్రజలపై ఉన్నది. మేము ప్రతిపక్షంగా ఖచ్చితంగా మేము పోరాడుతూనే ఉంటాం. వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా మేము పోరాడుతూనే ఉంటాం. కానీ ప్రజలు కూడా ఇప్పుడు తిరగబడే పరిస్థితికి తీసుకొచ్చిండ్రంటే అంటే వీళ్ళ యొక్క ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయో ప్రజలకు అర్థమైపోయింది. అది ఖచ్చితంగా రేపు బయటపడతాం. మీరు అనుకుంటున్నాం, మేము కూడా 45 నుండి 50% ఓట్లు శాతం మేము షేర్ చేసుకోగలుగుతున్నాం. ఎందుకంటే మీరు కౌన్సిల్ ఎన్నికలు వేరు, వీళ్ళు డైరెక్ట్ ఓటు వాళ్ళకే చేయాలి. రేపు చైర్మన్లు ఆ వాటికి ఏమైతుంది అంటే మేయర్లు కానీ వాళ్ళు ప్రలోభాలు గురి చేస్తారు. కాబట్టి మీరు చూడాల్సింది రేపు ఎన్ని వార్డులు గెలిచినాం, ఎన్ని కౌన్సిలర్లు గెలిచినాం అవి చూడండి. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకి, అధికార పార్టీకి చాలా దగ్గరగా ఉంటాము. ఓటింగ్ శాతం కూడా అట్లనే ఉంటుందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రజలు తిరగబడే విధానాన్ని మేము అప్రిషియేట్ చేస్తున్నాం. మా వాళ్ళని ఎంత బెదిరించినా, మా నాయకుల్ని ఎంత కిడ్నాప్ చేసినా, మా నాయకులపై ఎన్ని దాడులు చేసినా కానీ పోరాడిండ్రు, నిలబడ్డరు, అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా, ఒక ఉద్యమకారుడిగా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాం ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. రైట్ శివకుమార్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సందీప్. సో ఏం చెప్తారు, మొత్తం 90% మేమే గెలుస్తున్నామని చెప్పేసి మీరు ధీమాతో ఉన్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం మీకు 36% మాత్రమే కట్టబెట్టాయి. అంటే ప్రజల తిరుగుబాటు మొదలైంది అనేది బీఆర్ఎస్ వాదన. ఏం చెప్తారు? జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు, రామూర్తి గారికి మరియు వెంకటరెడ్డి గారికి కూడా నమస్కారం. ముందుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, లేదంటే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ ఏదైతే మున్సిపల్ కౌన్సిలర్ గా కానీ లేకపోతే చైర్మన్ గా ఎన్నికైపోయే అందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రస్తుతం ఆపోజిషన్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ మాట్లాడిన దాంట్లో ఎక్కడ కూడా
నిజాలు లేవు. ఎందుకంటే గతంలో వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు అనేది వాళ్ళకు అర్థమైంది. ప్రజలు ఈ రోజు వాళ్ళని ఎందుకు తిరస్కరిస్తుండ్రు అనేది వాళ్ళు ఆత్మ విమర్శన చేసుకోవాలి. అది ఇడిసబెట్టి 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అట్లా చేసింది ఇట్లా చేసింది, వాళ్ళ 10 సంవత్సరాల పాలన కంటే కాంగ్రెస్ పార్టీ 2-2.5 సంవత్సరాల పాలననే బేష్ అనేది ఈరోజు ప్రజలు చెప్తున్న మాట. కొన్ని సందర్భాలలో కొన్ని హామీలు పూర్తి చేయలేదు. దానికి నేను బహుశా నేను అనుకుంటా ప్రతి డిబేట్ లో నేను దీనికి ఏకీభవిస్తున్నాను. ఒకటి తులం బంగారం 2,500 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వలేదు. 2,500 మటుకు మేబీ ఈ ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఇస్తారు అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అదే కాకుండా మంత్రివర్గంలో కానీ ఒక నిర్ణయం. కానీ ఏదైతే తులం బంగారం విషయంకి వస్తే మటుకు అది కొంచెం కొండెక్కి కూర్చుంది కాబట్టి దాని గురించి మరి ఏ రకంగా ఆలోచిస్తారో, లేదంటే గతంలో కేసీఆర్ గారు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని ఎట్లా మర్చుకుంటో బహుశా లేకపోతే అట్లేమని అవ్వచ్చు. కానీ ఈ రోజు ప్రజలలో మటుకు ఎక్కడ ఇబ్బంది జరిగింది, మేము ఇచ్చిన హామీలు ఎందుకు పూర్తి చేయాలనేది ప్రజలకు వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు ప్రజలు అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీకే పట్టం కడుతున్నారు. ఈరోజు ఇంత ధీమాగా మాట్లాడే బీఆర్ఎస్ వాళ్ళు, లేకపోతే అహంకారంగా మాట్లాడే బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ అహంకారాన్ని ఇంకా వదులుకుంటలేరు. ఎందుకంటే మేమే అధికారంలో ఉన్నాము అనే ధీమాతోనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ నాయకులు, రామ్మూర్తి వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో, స్పెషల్ గా వాళ్ళ గతంలో ఉన్న షాడో ముఖ్యమంత్రి ఇంకా కూడా ఆయన తల పొగరు ఇంకా దిగుతలేదు. అది దిగాల, అది దిగితేనే కానీ. ఇంకోటి ఏమంటే రామ్మూర్తి గారు ఇప్పుడు ఒక మాట అంటున్నారు, మేము ప్రజల పక్షాన పోరాడుతున్నాం. ఎక్కడ పోరాడతలేదు. 2-2.5 సంవత్సరాల నుంచి ఇంకా కూడా మేమే అధికారంలో ఉన్నామనే ధీమా తప్ప ప్రజలలో పోయి నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇది ఇస్తాన్నది ఇవ్వలేదు, మేము ప్రజల పక్షాన పోయి నిలబడతామనే ఆలోచన వాళ్ళకి లేదు. ఇకపోతే ఇక బీజేపీ అంటవా, బీజేపీ సరే అంచలంచలుగా కొంచెం ఎదుగుతున్నామని చెప్పి ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పిండు. సరే 2 కార్పొరేషన్లు వాళ్ళు ఖచ్చితంగా కైవశం చేసుకుంటారు అనేది ఎగ్జిట్ పోల్ చెప్తుంది. మిగతాదంతా కాంగ్రెస్ పార్టీలో స్వింగ్లు ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సెకండ్ లీడ్ ఓకే ఉంటే బీఆర్ఎస్ ఉంటుండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఖచ్చితంగా మొదటి నుంచి ఏదైతే 2 బై ఎలక్షన్లు కానీ, లేకపోతే మొన్న జరిగిన సర్పంచులు, వార్డ్ కమిటీ మెంబర్లు కానీ, ఇప్పుడు జరిగే ఏదైతే కార్పొరేషన్లు, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, ఇవన్నిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తానికి కైవశం చేసుకుంటుంది. అదే కాకుండా రేపు ఇప్పుడు బొమ్మర రామూర్తి గారు అన్నట్టు రేపు జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ కానీ, లేకపోతే జిహెచ్ఎంసీలో కూడా కానీ కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకుంటది. ప్రజలకి గతం ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బేష్ అనే రకంగానే ప్రజలలో ఒక నిర్ణయం ఉంది. కాబట్టి కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతుంది. మిగతా ఆపోజిషన్ పార్టీ మాట్లాడాలి కాబట్టి రామూర్తి వాళ్ళు అటువంటిదే మాట్లాడతారు. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళంతా ఒకటే స్కూల్లో చదువుకున్నారు. ఎందుకంటే కేసీఆర్ అండర్ లీడర్షిప్ లా వాళ్ళ భాష, వాళ్ళ మాటలు, వాళ్ళ స్టైల్ అంతా కూడా అదే. వాళ్ళు ఏం చేసిండ్రు గతంలో, లేకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది చెప్పాలి. రైట్ మీతో మాట్లాడుతున్నాం. రైట్ మల్లేశ్వర్ గారు, అంటే కొన్ని చోట్ల హంగ్ వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం హంగ్ వస్తే ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది? ఇప్పుడు హంగ్ కొంత ఇబ్బందికరమైనటువంటి ఇష్యూనే వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ ఏమంటుంది అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అనే దాని మీద మాట్లాడుతూ ఉన్నాం. కాంగ్రెస్ ఏమంటుంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటుంది. ఈ 2 విషయాల కాడికి వస్తే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అంటగాగడానికి కొంత భయపడే పరిస్థితి ఉంటుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే అవకాశం లేదు. బీఆర్ఎస్ బీజేపీ కలిసే అవకాశాలు ఉంటాయి. అది లోపాయకారి ఒప్పందమా, లేకపోతే బయట నుంచా, ఇంటర్నల్లా, ఏదో కానీ ఆ 2 కలిసే అవకాశాలే ఉంటాయి. ఇక్కడ కాంగ్రెస్ తోటి బీఆర్ఎస్ కలిసే అవకాశం ఉండదు. రెండోది, కలిసే అవకాశానికంటే ముందు మనకి ఇంకా ప్రధానంగా ఎంఐఎంఎం పత్రం ఉంటుంది. ఇక్కడ ఎంఐఎంకు సీట్లు 1-2 వచ్చినా కూడా ఇవాళ విచిత్రం ఏంటంటే మహబూబ్ నగర్లో కావచ్చు, నిజామాబాద్లో కావచ్చు, కరీంనగర్లో కావచ్చు బీజేపీ కొన్ని స్థానాలు సరే మేయర్ కైవసం చేసుకుంటుందా లేదా అనేది నీకు ఎగ్జిట్ పోల్స్ 1-2 ఇచ్చింది.
కానీ దానికి ప్రధాన కారణం ఎంఐఎం ఉదయ అనేది ప్రచారం జరుగుతాము. ఎందుకంటే ఎంఐఎం వాళ్ళు కొంత ఇప్పుడు మన బీహార్లో పోయి పోటీ చేసి ఎవరు ఓడిచ్చారు అనేది చూసాం. అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ వాళ్ళ స్టాండ్ ఎట్లున్నది అనేది మనం చూస్తా ఉన్నాం. మొన్న ఎవరో ఒక మీడియాలో చూసినాం, ఈడీలు నీకు ఐటీ రైట్స్ సిబిఐ దర్యాప్తులు ఏమైనా ఉన్నాయనంటే అందరి మీద చేస్తా ఉన్నారు, కాంగ్రెస్ మీద లేకపోతే ఇంకెవరి మీద చేస్తా ఉన్నారు. కానీ ఎంఐఎం మీద ఇంతవరకు ఒక ఈడీ రైడ్ కాలేదు. అంటే వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే బీజేపీ తోటి అండర్స్టాండింగ్ ఇలా ఉన్నారు కనుకనే వాళ్ళని ముట్టుకోవడం లేదు అనే దాని మీద ఒక బలమైన ఆరోపణ చేసినటువంటి పరిస్థితి చూసినాం. ఇక్కడ ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా ఉంటుంది బీజేపీ పార్టీ. ఇప్పుడు అది పేరుకు మాత్రమే, పబ్లిక్ మాత్రమే వ్యతిరేకంగా ఉంటుంది. కానీ వాళ్ళ అండర్స్టాండింగ్ పర్ఫెక్ట్ గానే ఉన్నది. ఎందుకంటే బీహార్ విషయంలో చూసినాం మనం. బీహార్లో ఎవరిని ఓడియడం కొరకపోతున్నారు, నీకు కాంగ్రెస్ ఇండియా కూటమికి అభ్యర్థులను ఓడియడం కొరకు అక్కడ అభ్యర్థులను పెట్టడము, వీళ్ళు 1-2 గెలిచిరు లేకపోలే కానీ అక్కడ ఓట్లు చీల్చే ప్రయత్నం అయితే అడుగడుగున జరుగుతున్నది. ఇప్పుడు కూడా ఆ పద్ధతిలోనే ఈ కార్పొరేషన్లలో వాళ్ళు వేసిరు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉన్నది. ప్రధానంగా ఇదే కాకుండా ఏంటంటే బీజేపీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు లాంటి నబీ లాంటి వ్యక్తి ఇలా మహబూబ్నగర్కి వచ్చి ప్రచారం చేసింది. తర్వాత ఒక పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ చేసిండు, కేంద్ర మంత్రులు వెళ్తే బీజేపీకి బాగా అంటే కేంద్రంలో ఉన్నటువంటి బలంతో అధికారంతో దాదాపుగా అన్ని దీంట్లో వాడుకున్నారు. కానీ ఇక్కడ ఏమైందంటే బీజేపీకి మైనస్ కూడా ఎక్కడ పడ్డదనంటే ఇక్కడ ప్రధానంగా ఈ స్థానిక సంస్థలలో ఏదంటే లోకల్ లీడర్షిప్ తోటే ఉంటుంది కనుక వీళ్లకు గ్రామ స్థాయిలో పటిష్టంగా వాళ్ళకు క్యాడర్ లేదు. పట్టణాలలో మాత్రమే ఆశతోటి పెట్టుకున్నారు. ఇప్పుడు పట్టణాల కాడికి వస్తే అన్ని కూడా అంటే కాంగ్రెస్ ముందుకు వచ్చింది, బీఆర్ఎస్ ముందుకు వచ్చింది. కాబట్టి ఇక్కడ బీజేపీ కొంత అడుగుబట్టినటువంటి పరిస్థితి అప్పుడే. రెండోది ఈ మధ్యకాలంలో ఇంకొక మైనస్ ఏంటంటే బీసీ రిజర్వేషన్స్ అంశం కూడా మనము తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే 42% రిజర్వేషన్స్ విషయంలో కాంగ్రెస్ అసెంబ్లీలో తీర్మానం చేసి ఇక్కడ ఇప్పుడు నీకు కేంద్రంకు పంపితే కేంద్రము తొక్కిపట్టిందనే ప్రచారం కొంత బీసీ సంఘాలు చేసినటువంటి ప్రచారం కూడా బీజేపీకి మైనస్ లో పడ్డటువంటి పరిస్థితి అవపడతాడు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అంశం డెఫినెట్ గా అది అంశం ఉన్నది. ఎందుకంటే బీజేపీ ఎప్పుడు కూడా బీసీలకు వ్యతిరేకమైన పరిస్థితి వస్తున్నది. ఆ పరిస్థితి డెఫినెట్ గా ఉన్నది. తర్వాత రెండో అంశం ఏంటంటే విభజన, మనకు 2014లో విభజన చట్టాలను ఏదైతే ఇప్పుడు మనకు ఎక్కడైతే మనకు హామీలను ఇచ్చేసిరో తొంగల దొక్కిర్రు. నాడో కేసీఆర్ మాట్లాడతలేడు, కేసీఆర్కి అహంకారి, కేసీఆర్ రిసీవ్ చేసుకుంటలేడు కాబట్టి అభివృద్ధి కావడం లేదని చెప్పారు. మరి ఇప్పుడు ఏమైంది, రేవంత్ రెడ్డి అయితే నీకు అధికారంకి వచ్చినాక వెరీ నెక్స్ట్ డేనే మోడీ మా పెద్దన్న లాంటి వాడు అని చెప్పి సంబోధించిండు. తర్వాత దాదాపు 60-62 సార్లు వివిధ అభివృద్ధి కార్యక్రమాల కొరకు వాళ్ళకు విన్నపాలు ఇచ్చారు. ఇక్కడ రీసెంట్ గా బడ్జెట్ లో కూడా కొంత తెలంగాణ విషయంలో కొంత చేసేప్పుడు బడ్జెట్ యూనియన్ బడ్జెట్ మొన్న ప్రవేశపెట్టిందంటే తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కూడా ఇక్కడ ప్రజలందరూ గుర్తించారు. నీకు అది బీజేపీ నీకు మిగతా దాంట్లో దూసుకపోకపోవడానికి వెనుకబడడానికి కారణము ఈ యూనియన్ బడ్జెట్ కావచ్చు, బీసీ రిజర్వేషన్స్ కావచ్చు, అనేక అంశాలు కూడా బీజేపీకి నీకు అది ఉరితాళ్లాగా జరుగుతున్నటువంటి. ఇప్పుడు 8 సీట్లు ఒక్కటేసారి గెలిచిన పార్లమెంట్ సెగ్మెంట్ లో గెలిచింది. ఇవాళ బీజేపీ ఒకటండి, బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడడానికి చర్చ పెట్టిండ్రా? మీరేం మాట్లాడుతున్నారండి? ఒక పార్టీ చెప్పండి, ఏం మాట్లాడతారండి? కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లో చెప్తలేం కదా. కాంగ్రెస్ ప్రతినిధి చెప్పండి, మీరు చెప్పండి. మీరు ఇప్పుడు వెంకయ్యరెడ్డి యాంకర్ గారు చెప్పాలా?
ఆయన పిలిచినారు ఇప్పుడు ఆయన విశ్లేషకుడా? పార్టీ అరే ప్రతినిధి. మేము బీసీ రిజర్వేషన్ అంశం గురించి చెప్తున్నాం. నేను ఒక బీసీ రిజర్వేషన్ వెంకరెడ్డి గారు వినండి. బీసీలకు అన్యాయం చేసిరు కనుకనే మనం ఇప్పుడు ఆ చర్చకు మోసం చేసింది రేవంత్ రెడ్డి. కాదు, రేవంత్ రెడ్డి ప్రపోజల్ చేసిండు, చేతులు దులుపుకున్నాడు. చేయాల్సింది ఎవరు? ఇప్పుడు ప్రపోజల్ ఇప్పుడు వెంకరెడ్డి గారు మీరు బీసీలకు వ్యతిరేకంగా పనిచేసారు కనుకనే మీకు అవకాశం ఇవ్వలేదు. లేకపోతే బీఆర్ఎస్ ఎందుకు సెకండ్ ప్లేస్ లోకి వస్తుంది? బీఆర్ఎస్ మీకు బీఆర్ఎస్ 100% బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ లోకి వస్తున్నది. మీకు వెంకరెడ్డి గారు మీరు ఈ పద్ధతిలో మాట్లాడితే మరి నేను వేరే పద్ధతిలో పోవాల్సి వస్తుంది. ఇవాళ వినండి కాదు వెంకయ్యరెడ్డి గారు మీరు వినండి. ఇప్పుడు మీరు మీ బీజేపీ బీజేపీ వెనుకబడడానికి కారణాలు చెప్తున్నాం మేము. ఏది ఎవరు ఏది ఒక రెండు ఏది అరే ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నా కదా. ఎగ్జిట్ పోల్స్ అంటే మీరు కాదు ఎగ్జిట్ పోల్స్ గతంలో ఇచ్చినప్పుడు మీరు చేయగొట్టలేదా? మీరు ఇంతకుముందు ఎగ్జిట్ పోల్స్ లో మీరు ఇచ్చిన దానికి మీరు చేయగొట్టే సందర్భం లేదా? ఇప్పుడు ఈ ఆత్మసాక్షి ఆరా ఇచ్చినప్పుడు ఇదే పార్లమెంట్ లో వెంకరెడ్డి గారు ఏం మాట్లాడారు? ఎగ్జిట్ పోల్స్ లో మీకు 3 to 4 అట్లాగా 3 to 5 వచ్చినప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో వచ్చినటువంటి దాన్ని నేను ప్రస్తావిస్తున్నాను. ఇప్పుడు వెంకరెడ్డి గారు డిస్టర్బ్ చేయకండి. మీరు ఇప్పుడు ఎగ్జిట్ పోల్ లో మీరు ఎగ్జిట్ పోల్ లో వెనుకబడడానికి కారణం చెప్తున్నా. ఇలా బీసీలకు వ్యతిరేకంగా పనిచేసారు, యూనియన్ బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేశారు దాని మీద చెప్తున్నారు. మాట్లాడండి. ఇప్పుడు మేము ఈ రెండు అంశాలే ప్రధానంగా మీకు మైనస్ అయినా. లేకపోతే 8 సీట్లు ఇచ్చిన ప్రజలకు 8 సీట్ల నుంచి గ్రాఫ్ ఎందుకు పడిపోయింది? జూబ్లీ హిల్స్ లో కంటోన్మెంట్ లో డిపాజిట్ ఎందుకు రాలి మీకు? మీరేం మాట్లాడండి. నేను మిమ్మల్ని అడుగుతున్నానండి. ఆయన విశ్లేషకుడు ఒక పార్టీ ప్రతినిధి ముందు చెప్పండి. ఏది ఇక్కడ అంటే ఇప్పుడు బీజేపీకి భజన చెప్తారా? అరే మీకు బీజేపీ భజన చెప్తారా? బీజేపీ బలం కాదు, మా బలహీనతలు చెప్పండి. బీజేపీకి భజన చేస్తే భజన చేయాలి. ఇప్పుడు మేము ఆగిన వెంకరెడ్డి గారు ఇప్పుడు ఈటల రాజేందర్ గారు మొన్న 2 రోజుల కింద పార్లమెంట్ లో బీసీ బిల్లు గురించి అడిగిండండి. ఆయన చదువుతాడో పేపర్లో నాకు తెలియదు. రాష్ట్రపతి ఎన్నడూ అడిగితే ఏముందండి? మోసం చేసింది కాంగ్రెస్ బీసీలను. వెంకటరెడ్డి గారు ఆయన కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయాలి. ఆయన వరుస పెట్టి బీజేపీ 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 అరే 2 మైనస్లన్నీ బీజేపీకి అని చెప్తున్నాము. మైనస్ చెప్పడానికి మాట్లాడండి. ఎంతసేపు మాట్లాడతాడు? మాట్లాడండి. వెంకటరెడ్డి గారు నేనేమంటున్నా అంటే బీజేపీ వెనకబడ్డది అనే తలతోక లేకుండా మాట్లాడుతున్నాడు. ఏడు వెనకబడ్డామండి? దుబ్బాకల అడ్రస్ లేకుండా కాంగ్రెస్ కొట్టినాడు. దుబ్బాకలో ఉన్నప్పుడు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? దుబ్బాకలో ఉన్నప్పుడు దుబ్బాకలో ఉన్నప్పుడు ఏ పార్టీలో ఉన్నావు? హైదరాబాద్ లో 48 సీట్లు గెలిచినాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినాడు. 3 సీట్లు గెలిచినప్పుడు, 8 సీట్లు లోక్సభ గెలిచినప్పుడు, 16% అసెంబ్లీలో వచ్చిన ఓటు శాతం 35% పెరిగినప్పుడు వీటి గురించి ఎందుకు చెప్పరు? వెనకబడ్డది అని చెప్తున్నారు. రేపు ఏమైతుందో తెలియదు.
గట్ల మాట్లాడు, ఏమైందో తెలియక వెనుకబడ్డదని ఒప్పుకోవాలి కదా. ఎవరు వెనుకబడ్డది ఏది? అర్థం కాదు, నేను చెప్తా. అరే ఎగ్జిట్ పోల్స్ వచ్చింది దాని మీద మీరు చెప్పండి. నేను మాట్లాడుతున్నా కదా, మీకు కంపారిజన్ రాదు, విశ్లేషణ రాదు. నిన్న మొన్న 3 రోజులు ఆరోగ్యం సంబంధించిన రిపోర్టు ఎట్లుంది, ఇవాళ ఎట్లుంది, రేపు ఎట్లుంది అనేది ఇంప్రూవ్మెంట్. మేము గతంలో ఎన్ని ఉన్నాయి మాకని మీకు తెలుసా? మాకు 2 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఏది మున్సిపాలిటీలు దేశంలోనే 2 స్థానాలు ఉండే. ఎందుకంటే అర్థమైందా? చాలాసేపు మాట్లాడిన తర్వాతనే నా పాయింట్ నేను అనలే. నన్ను ఒక్క నిమిషం కూడా మాట్లాడకుంటే ఎట్లయితుంది? 362 సీట్లు మేము ఇది వార్డులు గెలిచామండి. రేపు మేము ఎన్ని గెలుస్తాము? అంతకంటే తక్కువ వస్తే ఇరుకబడ్డదని ఆలోచించాలి. మేము 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇలా మీరే చెప్తున్నారు, ఒప్పుకుంటలేరు. మీరు ఇంకా ఒప్పుకోవడానికి ఇష్టం లేదు. నిజామాబాద్ ప్లస్ కరీంనగర్ మేయర్లు వస్తే అది గొప్ప విషయం. అది గొప్ప విషయం. అది కూడా అనుమానంగా చెప్తున్నారు. ఎంఐఎం మీ కాంగ్రెస్, మీ మిత్రులు కాంగ్రెస్ కు మేనమామ, టీఆర్ఎస్ వాళ్ళకి మేనమామ ఉంది. అది చెప్పండి. మీరు మాట్లాడుతున్నారు కదా, మళ్ళీ మాట్లాడకండి. మళ్ళీ దేని మీద? మజ్లిస్ నాయకుల మీద ఈడీ రైడ్స్ కావాలని కాంగ్రెస్ మీ ముఖ్యమంత్రి గారితో ప్రకటన ఇప్పించండి. వాళ్ళు అన్యాయం చేస్తున్నారు, అక్రమం చేస్తున్నారు, ఈడీ రైట్స్ కావాలా వాళ్ళ మీద? ఎందుకు బీజేపీ వేయడం లేదని చెప్పమనండి. ఏం మాట్లాడతారండి? మాట్లాడడానికి అర్థం పడతారు లేకుండా తీసుకొచ్చి మాట్లాడతారు. చెప్పమనండి. మీ మహేష్ కుమార్ గారిని చెప్పమనండి. వాళ్ళు అనేక అన్యాయం చేస్తారు. మీరు ఎట్లా మాట్లాడతారు? మీరు ఏ ప్రతినిధికి మాట్లాడుతున్నారు? వాళ్ళ మీద రైట్స్ కావాలనేటువంటిది మీరు ఎవరు మాట్లాడడానికి? రైట్స్ వాళ్ళ మీద ఉన్నాయా? రైట్స్ వాళ్ళ సంగతి. వెంకటరెడ్డి గారు లో మాట్లాడిన దాంట్లో గతంలో కూడా మీరు మొత్తానికి కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికి చేస్తున్నారు. మేము కూడా ఎన్నో సార్లు మాట్లాడడం జరిగింది. ఇటు మొత్తానికి ఏమవుతుందంటే హైదరాబాద్ కు వచ్చే వరకు వాళ్ళు ఒకటే పార్లమెంట్ లో నిలబడతారు. మొత్తానికి దేశానికి పోతే మొత్తానికి బీజేపీకి బీ టీం అనేది అందరికీ తెలుసు. జగన్ సత్యం. మరి మీకెందుకు బీ టీం అయింది? మీరెందుకు సంసారం చేస్తున్నారు? రాత్రి పొద్దున వాళ్ళతో అక్రమ సంబంధం మీరెందుకు పెట్టుకున్నారు? మాతో ఉంటే మీరెందుకు పెట్టుకున్నారు? చెప్పండి. దమ్ము ధైర్యం అంటే ఆ మాట చెప్పాలి. హైదరాబాద్ కేంద్రంగా చార్మినార్లో చెప్పండి. దారుల్ సలాం కు మీకు ఉండే సంబంధం ఏంది? మాతో అక్రమ సంబంధం ఉంటే మీరెట్లా సంసారం చేస్తున్నారు? అక్రమ సంబంధం ఉన్నప్పుడు వదిలేయాలి కదా మీరు. అక్రమ సంబంధం ఉన్నటువంటి సంసారం చేసి ఒక రీతి ఉంది కదా వెంకటరెడ్డి గారు. ఎంఐఎం అనేది ఒక రీతి. ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళని పోయి పట్టుకోవడం అనేది మనం గతం నుంచి చూడడం జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి వచ్చింది. గతంలో బీఆర్ఎస్ అధికారం ఉంటే కాకమామ చాచాను అటుపోయారు. మనకు తెలియదు ముందు ఎంఐఎం గురించి. మీ స్వార్థం కోసం అట్లా చేస్తారు మీరు. మీ స్వార్థం కోసం మీరు అట్లా చేస్తారు. నీతి నియమాలు మీకు లేవు. అదే ఆ రాజకీయం మీరు చెప్పేటువంటిది. మీరు దిగజారి వాళ్ళతో వాళ్ళ కాలు మొక్కి వాడు ఏమంటాడు మన రావు గాని రెడ్డి గాని నా దగ్గర రావాలా అన్నాడు. రావంటే కేసీఆర్, రెడ్డి అంటే రేవంత్ రెడ్డి. అవును, అది ఇక్కడ ఏం మాట్లాడతారండి మీరు మాట్లాడడానికి? ఇప్పుడు ఎంకరేజ్ సార్ సెంట్రల్ చెప్పండి. సెంట్రల్ కూడా చెప్పండి. సెంట్రల్ మేము ప్రకటించడము బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించినాం. దమ్ము ధైర్యం ఉంటే ఎవరు బీసీ ముఖ్యమంత్రి అని? బీసీ అధ్యక్షుడు బీకిరా మీరంతా? బీసీ అధ్యక్షుడు బండి సంజయ్ బీకింది ఎవరు? అదే అన్ని వస్తాయి. మీరు బీసీ ముఖ్యమంత్రి సూర్యాపేటలో అనౌన్స్ చేశారు. మూడే విషయాలు నేను మాట్లాడి చెప్తాను. మూడే విషయాలు. ఇలా బండి సంజయ్ బీకింది ఎవరు? బీసీ ముఖ్యమంత్రి అని పేరు చెప్పడం కాదు కదా. బండి సంజయ్ కనుక ఉంటే కాంగ్రెస్ ముంగడికే రాకపోతే ఇది డిస్కషన్ అండి. ఇప్పుడు ఇక్కడ చాలా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ ఆగడాలను, అక్రమాలను, అవినీతిని బయటికి తీసి కాంగ్రెస్ పార్టీని వంగబెట్టి గుద్దే పార్టీ వారికి మెండడు బీఆర్ఎస్ పార్టీ అని తెలంగాణ ప్రజలు తేల్చిండ్రు. అది ఒకటి. రెండోది, మా శివకుమార్ గారు ఒక మాట అన్నారు. తులం బంగారం అటుకెక్కినట్టే మాట్లాడిండ్రు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పటికైనా ఇక అయిపోయింది, మేము తులం బంగారం ఇయ్యలేమని చెప్పకనే చెప్పాడు. మూడో విషయము, ఒక మంత్రి హోదాలో ఉండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ ఇంకా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది అని చెప్పడమే ఇది రెండింటికి చాలా క్లియర్ గా కనబడుతుంది. ఒకటి, రేవంత్ రెడ్డి పాలన చేత కావడం లేదు,
రేవంత్ రెడ్డి అసమర్థుడని చెప్పకనే చెప్పాడు. ఒకటి. రెండు, ఇంకా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నట్టు మరి వాళ్ళు అనుకుంటున్నారేమో నాకు అర్థం కావడం లేదు. కాబట్టి ఒక మంత్రి హోదాలో ఉండి అటు అక్రమాలు అవినీతి చేసేది వాళ్ళ మంత్రుల మధ్యలో ఉన్న పొరపత్యాలని బయటపడుతుంటే ప్రతి అవినీతిని బయట పెడుతున్న బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు ప్రజలు తిరుగుబాడుతుంటే అక్కడ ఏం జరుగుతున్నది? మీరు ఇచ్చిన ఏ ఒక్కటి హామీ కూడా ఇప్పుడు మీరు రేపు మళ్ళీ వస్తారు, రేపు జిహెచ్ఎంసీలకు కానీ లేదా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ మేము 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చాము అని చెప్పే శక్తి ఉందా? 2,500 రూపాయల పెన్షన్ మీరు ఇచ్చే వాటి గురించి చెప్పడం లేదు. ఏదో ఇస్తున్నారు, మేము బియ్యం ఇస్తున్నాం అంటున్నారు, ఫ్రీ బస్ అంటున్నారు, పనికిరాని మాటలు చెప్తున్నారే తప్ప మీరు పనికొచ్చే మాటలు, ప్రజలకు ఉపయోగపడే మాటలు ఒక్కటి కూడా చెప్పకుండా బెదిరించి మేము ఓట్లు సంపాదించుకుంటాం, మేము కిడ్నాప్ చేసి ఓట్లు సంపాదించుకుంటాం, పోలీసులను తిట్టి అమ్మనాబూతులు తిట్టైనా మేము ఓట్లు బెదిరించి ఓట్లు సంపాదించుకుంటాం, ఎలక్షన్ కమిషన్ లోబర్చుకొని ఓట్లు సంపాదించుకుంటాం అంటే ఇది ఎంతో కాలం కొనసాగదు. ఈ అరాచకాలని అక్రమాలకు సపోర్ట్ గా బీజేపీ కూడా నిలుస్తున్నట్టున్నది. ఎందుకంటే బీజేపీ ఎక్కడ కూడా మీ అక్రమాల కోసం, మీ అడ్డదారుల కోసం గట్టిగా పోరాడే మమ్మల్ని నిందిస్తారే తప్ప ఒక పక్క బీఆర్ఎస్ ని కాంగ్రెస్ ని తిడుతూ ఉంటది, బీఆర్ఎస్ ని బీజేపీ తిడుతుంటది. ఎందుకు? మేము ప్రతిపక్షంలో ఉన్నా కానీ మాకు కేసీఆర్ గారి పేరు తలవకుండా బతికేటట్టు లేరు ఈ రెండు పార్టీలు. కాబట్టి ఇప్పటికీ ప్రజలకు అర్థమైపోయింది, ప్రత్యామ్నాయం ఈ రాష్ట్రాన్ని బతికించే శక్తి, ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే శక్తి ఒక బీఆర్ఎస్ పార్టీకే ఉన్నదని ప్రజలు తేల్చి చెప్పిన ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, మా నాయకులు కేసీఆర్ గారు బయటికి వెళ్లకుండానే, ఒక ప్రెస్ కూడా పెట్టకుండానే గింత ఆగమాగం అవుతున్నారు. రేపు బయటికి వెళ్లి ఒక ప్రెస్ పెట్టి ఒక మీటింగ్లు పెడితే మీరంతా ఇక ఏమంటారు మాన్యాలు పట్టడమే జరుగుతుంది. చూసుకోండి మీరు ముందు ఎట్లుంటుందో, బీఆర్ఎస్ పార్టీ ఏందో, బీఆర్ఎస్ శక్తి ఏందో, తెలంగాణ ఉద్యమ శక్తి ఏందో రేపు చూపెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆగడాలని ఇప్పటికైనా మీ యొక్క వైఫల్యాలను ఇప్పుడైనా కప్పిపుచ్చుకోనే పక్కకు పెట్టి మీరు చేసే దాంట్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారో దాని మీద మనసు పెడితే కనీసం ఈ 3 సంవత్సరాలైనా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడితే అది కేంద్రం నుంచి వచ్చే నిధులు గాని ఇక్కడ కూడా చేసే పనులు గాని మీ సంపాదన కోసం, మీ అభివృద్ధి కోసం, మీరు డెవలప్ చేయడం కోసం, బాగుపడడం కాకుండా ప్రజల కోసం, ప్రజల పక్షాన ఆలోచించాలని ఈ సందర్భంగా మీ ద్వారా జీ తెలుగు ప్రేక్షకులకు ద్వారా మీరందరికి కూడా తెలియజేస్తున్నారు. మొత్తానికి రామ్మూర్తి గారు చెప్పినట్టు గతంలో మీ 10 సంవత్సరాల పాలన కంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ఖచ్చితంగా పూర్తి చేసింది. రెండు హామీలను నేను పక్కన పెట్టారు అని చెప్పడం కరెక్టే గాని, అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రజలు ఒకవేళ ఈ 2.5 సంవత్సరాల నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ బేష్ అనే దాని మీదనే పోతుంది తప్ప ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బేష్ కాదు అనే ఆలోచన ఉంటే ఈ రోజు ఇన్ని సీట్లు రావు, ఇన్ని జాగాలలో కాంగ్రెస్ పార్టీ గెలవదు. ప్రజలకు అర్థమైంది 10 సంవత్సరాల టీఆర్ఎస్ అటు బీఆర్ఎస్ రెండు కలిపి ఇబ్బందుల పాలు చేసింది. మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణని అప్పుల రాష్ట్రం చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మొత్తానికి ఖజానా అంతా ఖాళీ ఉన్నది, అప్పుల రాష్ట్రం అయింది. దాన్ని మళ్ళీ కూడా నెట్టుకుంటూ వస్తున్నారు అనే రకంగా కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇది ఈరోజు ప్రజలకు సన్నబియ్యం ఇవ్వడము, ఫ్రీ బస్ ఇవ్వడము, 200 యూనిట్ కరెంట్ ఇవ్వడము, దాంతో పాటు ఈ 500కి గ్యాస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలో భాగమే. గతంలో 10 సంవత్సరాలలో మీరు ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అర్హులైనందరికీ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. కోతలు తీసివేతలే కదా, మీరు మొత్తం ఇస్తే నిజం కూడా మేము కూడా ఒప్పుకుంటాం. రామ్మూర్తి భాయ్, ఒకటి ఏంటంటే గతం కంటే 10 సంవత్సరాలకి 2.5 సంవత్సరాలకి మొత్తానికైతే ప్రజలు బేష్ అంటుండ్రు. అది మనం ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే మీరు నిజంగా కూడా ఉద్యమ కాలంలో కేసీఆర్ ని ఒక రకంగా నాయకుడు సరే నడిపిస్తుండు అనే రకంగా అందరం కూడా ఆయనని ఎక్కడ కూడా అప్రిషియేట్ చేయలేదు. కానీ ఆయన కుటుంబ సభ్యులను తెచ్చి మొత్తానికి ఇబ్బందికరంగా చేసుకోండి. మీ అటువంటి నాయకులని లేకపోతే ఉద్యమకారులను పెట్టి నడిపించినా ఈ రోజు మీ బీఆర్ఎస్ బాగుంటున్నాము. ఇప్పుడు
మొత్తానికి ఫామ్ హౌస్ లో వండుకునేటట్టు మొత్తానికి కొడుకు బిడ్డ అల్లుడు ఇంకో కొడుకు మొత్తానికి అంతా కార్ని షెడ్ లో పెట్టిరు, మొత్తానికి కేసీఆర్ ని ఫామ్ హౌస్ లో వండబెట్టిరు. ఇది బీఆర్ఎస్ నిజంగా కూడా సెకండ్ లైన్ లీడర్షిప్ లేదా ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళకి అవకాశం ఇచ్చుంటే ఈ పరిస్థితి ఉండకపోతుండే బీఆర్ఎస్ కి. ఒకటి రామూర్తి గారు ఒక నిమిషం. ఇప్పుడు ఒక విశ్లేషణ అనేటువంటిది ఏ పార్టీ గెలిచింది ఏది అనేటువంటిది దానికి ఒక సైంటిఫిక్ శాస్త్రీయ దృక్పథంలో మనం చెప్పాలా. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చూసినాను, రాజశేఖర రెడ్డి గారిని చూసినాను, కేసీఆర్ గారిని చూసినాను. స్థానిక సంస్థల ఎన్నికల లోపల ఎవ్వరికి కూడా 75% కంటే తక్కువ ఓటు రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ కి వచ్చినాయండి 66 దొంగ లెక్కలు చెప్పి 66 న్యూట్రల్ గా వచ్చిన వాళ్ళని కలిపేస్తున్నాడు, రెబల్స్ కలిపేసి మాకు 66 అంటున్నాడు ఆయన. నిజానికి 52 దగ్గర అవుతుంది. అక్కడ వాళ్ళ లెక్కలు తప్పు. నెంబర్ 2, ఏ వార్డ్స్ ఎవరు గెలిచినారు, ఏ మున్సిపాలిటీలు ఎవరికి వచ్చినాయి, పూర్తిగా వచ్చినాయి, కంప్లీట్ గా వచ్చినాయి, టైఅప్ ఎన్ని వస్తున్నాయి, అదే విశ్లేషకులు చెప్తున్నారు 30 స్థానాల లోపల టైఅప్ వస్తుందని. ఎవడైతే తెలియదు కదా పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు ఎన్ని, వార్డ్స్ ఎన్ని, అవి చూసిన తర్వాత ప్రజల్లో ఏ పార్టీకి ఆదరణ ఉంది, పూర్తిగా కొట్టుకుపోయినారా వాళ్ళు, ప్రజలు ఆదరిస్తున్నారు, ఇది విశ్లేషణ ఉండాలి తప్ప ఈ ఆయన ఎవరో మాట్లాడట ఆయన బీజేపీకి వ్యతిరేకంగా చర్చ పెట్టిరండి. బీజేపీకి వ్యతిరేకంగా నిన్న పార్లమెంట్ లో మంత్రి గారు సమాధానం చెప్పిండ్రు, పరిశీలనలో ఉంది, రాష్ట్రపతి గారు పరిశీలన. వెంకటరెడ్డి గారు అంటే మున్సిపాలిటీలకు వచ్చేసరికి అంటే బీజేపీ క్యాడర్ బాగున్నా కూడా లీడర్ల మధ్య మీరు అడగండి, రేపు అడగండి ఆ ప్రశ్న, రేపు అడిగితే దానికి సమాధానం చెప్తా. సయోధ్య లేకపోతే కొంచెం విఫలమయ్యారనేది మీరు మూట కట్టుకున్నారు. విఫలమనే లేదు, గతంలో జరిగిన దానికంటే మాకు ఇవాళ ఏం జరిగింది, రేపు ఏం జరగబోతుంది అనేది చర్చ. ఇవాళ 2 మేయర్లు వస్తాయని వాళ్ళే చెప్తున్నారు కదా. మా లెక్కలు మాకున్నాయి, మాకు ఎన్ని మున్సిపాలిటీలు వస్తాయని మా లెక్కలు మాకున్నాయి, వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. రానియండి, రేపు తొందర ఈ పార్టీకి రేపు ఐడియా వస్తుంది కదా మనకి, అప్పుడు మాట్లాడదాము ఎక్కడ మేము పొరపాటు చేసినాము, ప్రజలు మమ్మల్ని ఎందుకు స్వీకరించలేదు, ఆదరించలేదు అని చర్చ తప్పకుండా వస్తుంది. ఏ రాజకీయ పార్టీకైనా జయాపజయాలు వాస్తవం కదా. కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది ఒకనాడు 83లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు, అంటే మళ్ళీ అధికారంలోకి రాలేదా? టీఆర్ఎస్ ఇప్పుడే అంటున్నారు మీరు పోయింది మొత్తం తొక్కిన 200 మీటర్లు దొక్కినా రేవంత్ రెడ్డి గారు చెప్పింది కదా, మరి ఇప్పుడే చెప్తున్నారు సర్వేలు వాళ్ళకు ఆదరణ లభించింది అనేటువంటిది. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. ప్రజా వ్యతిరేక విధానాలని రేవంత్ రెడ్డి పోల్చుకోవాల్సింది ఏంటంటే ప్రజా వ్యతిరేక ఓటు ఎంత వచ్చింది, ప్రతిపక్ష పార్టీలకు ఎంత వచ్చింది, నాకెంత వచ్చింది, అది చూసి చెప్పమని రేపు. రైట్ మల్లేశ్వర ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు ప్రస్తుతానికి పార్లమెంటుకు కంపేర్ చేస్తే మీకు గణనీయంగా బీఆర్ఎస్ పర్సంటేజ్ కొంత పెరిగినట్టు అవపడతా ఉన్నది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ విషయంలో కావచ్చు, కొంత జూబ్లీ హిల్స్ లో పోటాపోటీ ప్రయత్నం చేసిర్రు. మరి ఇప్పుడు వెంకరెడ్డి గారికి కోపము వస్తుంది, కానీ ఇప్పుడు పార్లమెంటు నుంచి గ్రాఫ్ వీళ్ళు పెరిగిర్రు, వాళ్ళు తగ్గింది, తగ్గడానికి కారణాలు అనంటే పరిశాన పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు గెలిచిన దాంట్లో 2 సీట్లలో మేయర్ వస్తుందని చెప్తున్నారు. మీరు ఆగండి, మీరు వెంకరెడ్డి గారు ఆగండి. ఎందుకంటే ఎన్నికలు జరగలే, ఇప్పుడు తర్వాత బీఆర్ఎస్ చతికిలబడడానికి ఇవాళ 2015లో గెలిచిన మేయర్ కాంగ్రెస్ కి పోయిండు, 2020లో గెలిచిన మేయర్ కాంగ్రెస్ కి పోయింది. ఇది రాష్ట్రం అంతటా ఫిరాయింపులు జరిగినటువంటి సందర్భం, అధికార పార్టీలో జైనటువంటి సందర్భం చూసి గతంలో మనము దాదాపుగా వాళ్ళకు 10 మేయర్లకు 10 మేయర్లు సంపాదించుకున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ ఉన్నది. ఎప్పుడు కూడా అధికార పార్టీకి ప్రజలందరూ వంత పాడేది డెఫినెట్ గా అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అనే దాని మీద ఉన్నది. అప్పటికి కూడా కొంత గ్రాఫ్ కంపేర్ చేసేదంటే కొన్ని ఎగ్జిట్ పోల్స్ 46% అని 40% అని కాంగ్రెస్ కి ఇచ్చింది. సేమ్ టైం బీఆర్ఎస్ కి పెంచిరు, కానీ బీజేపీకి మాత్రం ఆ పద్ధతిలో తగ్గడానికి కారణం ఏంటంటే స్వయంకృత అపరాధం అనే దాని మీద చెప్తారు. ఇప్పుడు దానికి ఏది వినండి చెప్తా, దానికి అదే చెప్తాను. ఇవాళ ఏంటంటే ఈ రోజు రామచంద్రరావు విషయంలో రామచంద్రరావు అధ్యక్షుడు కాకుండా ఒక బీసీ ఉంటే డెఫినెట్ గా ఇక్కడ ఇవాళ బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ వచ్చే అవకాశమే లేదు. బీఆర్ఎస్
బీసీల వ్యతిరేక ఐక్యతకు అంటే వ్యతిరేకం ఎందుకంటే మీరే. ఇప్పుడు మీరే. వెంకరెడ్డి గారు మీరు ఆగండి. మీరు ఇప్పుడు వెంకరెడ్డి ఆగండి. వెంకరెడ్డి ఆగండి. ఇప్పుడు మీరు ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ ముందుకు రావడం వాళ్ళకు వశపడతలేదు. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ కొంత ఇప్పుడు రెండు పార్టీలు ఒకటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైతుంది. రేపు మీరు వినండి, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైతుంది. రామూర్తి అని కూడా అడుగు తెలుస్తుంది. మీరు ఏదో మాట్లాడతాను కానీ కాంగ్రెస్ తోటి కలుతుందా బీజేపీ? లేకపోతే బీజేపీ అరే మీరు ఏం మాట్లాడారు? కాంగ్రెస్ తోటి బీజేపీ కలుతుందా? అరే మళ్ళీ ఏ రకంగా ఒక ఆధారం చూపెట్టండి. ఒక్క కేసు మీద అరే మీరు కాళేశ్వరం తీసుకున్నారు కదా, కాళేశ్వరం సిబిఐ తీసుకున్నారు కదా, మరి ఏం చేసింది? మరి ఇప్పుడు బీజేపీ ఇప్పుడు మీరు చూడండి, బీజేపీ కాంగ్రెస్ కలిసిందట. ఆయన ఇప్పుడు ఎందుకు ఉండదు? ఇప్పుడు అరే నాయకత్వం బరాబరి ఉంటే ఇవాళ బీజేపీ కొరకు చూసిర్రు. ఎవరు బీజేపీ? అరే మీ ఇప్పుడు అరే ఇప్పుడు వెంకరెడ్డి గారు అరే మీరు ఒప్పుకున్నందుకు సంతోషం. ఆయన చెప్పు. ఇప్పుడు మీరు బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అనేది వెంకరెడ్డి గారు చెప్తున్నారంటే అంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏముండదు. ఎందుకంటే ఒక్కటి ఏమన్నా అయితే బీఆర్ఎస్ బీజేపీ అవుతుంది. రేపు 1-2 సీట్లు తక్కువ ఉన్నా కూడా బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది, బీఆర్ఎస్ కు బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. అంతే తప్ప రేపు కాంగ్రెస్ కు చేసే అవకాశం ఉండదు. కానీ కాంగ్రెస్ కు ఆల్రెడీ ప్రజలందరూ కూడా ఒక పట్టం కట్టారు, మెజార్టీ స్థానాలు కట్టబెట్టిరు కనుక ఎప్పుడు కూడా ఇది కొత్త ఏం కాదు. అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అప్పచెప్పడం అనేది ఇది సహజం. ఆ పద్ధతిలోనే ఇక్కడ ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలో 7 కార్పొరేషన్లో మెజార్టీ స్థానాలు దాదాపుగా 80%, 70-80% కాంగ్రెస్ సాధించుకుంటుంది అనేది మనం చేస్తా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ మల్లేశ్వర్ గారు, రామూర్తి గారు, శివకుమార్ గారు, వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈ రోజు డిబేట్లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.